హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మనం మాస్టర్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ గురించి దాని యొక్క కౌన్సిలింగ్ యొక్క గైడ్లైన్స్ గురించి వివరించడం జరుగుతుంది. ఈ కోర్సుని ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ తెలంగాణ ద్వారా మనకి ఈ కోర్సు అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెక్కన్ స్కూల్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, ఈ రెండు కాలేజీలు ఈ యొక్క కోర్సుని ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా మనకు అందించడం జరుగుతుంది. ఈ కోర్సు ఈ కింద ఇచ్చిన డీటెయిల్స్ అనేసి ప్రస్తుతానికి ఇవి కౌన్సిలింగ్ ఇచ్చిన డీటెయిల్స్. కౌన్సిలింగ్ కొరకు అటెండ్ ఎవరైతే ర్యాంక్ క్వాలిఫై అయ్యారు, కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సిన వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. ఇది 2025కు సంబంధించిన కౌన్సిలింగ్ డీటెయిల్స్. సో MDHM entrance test, qualified local and non-local candidates are required to attend the counseling admission. Date 10/7, 2 p.m. Director of Admission, Usmania University Campus, Hyderabad. Okay, and you are advised to read following before attending the counseling. This course of డెక్కన్ స్కూల్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్. యాక్చువల్గా ఈ కాపీ అనేది మనకి డెక్కన్ స్కూల్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ద్వారా లభించింది. సో అందువల్ల ఇక్కడ ఈ కాలేజ్ నేమ్ ఉండడం జరిగింది. ర్యాంక్ కాల్ ఫర్ కౌన్సిలింగ్, ఎవరైతే ర్యాంకులో క్వాలిఫై అయ్యారో 1 to 92 ర్యాంక్ వరకు మాత్రం ఈ యొక్క కౌన్సిలింగ్కి వాళ్ళని పిలవడం జరిగింది. దిస్ ఈజ్ ఎ ఫుల్ టైమ్ కోర్స్. కాలేజ్ ఫీజు, ట్యూషన్ ఫీజు వచ్చేసి 60,000 పర్ ఇయర్ ప్లస్ 4,000 కౌన్సిలింగ్ ఫీ. అయితే మీకు ఈ కోర్స్ 2 years ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ 60,000 అండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ 60,000. ఈ 4,000 అనేది ఓన్లీ కౌన్సిలింగ్ అప్పుడు, కౌన్సిలింగ్ ప్రాసెసింగ్ కొరకు ఇది పే చేయాల్సి ఉంటుంది. ఫీ షుడ్ బి పేడ్ బై ఆన్లైన్ టు డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్. ఓకే, ఈ 60,000 అనేది మీకు ఎప్పుడైతే సీటు అలాట్మెంట్ అవుతుందో కౌన్సిలింగ్ రోజు, ఆ రోజే పే చేయాలి. అయితే దీంట్లో స్కాలర్షిప్ ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటే స్కాలర్షిప్ అనేది మన తర్వాత అప్లై చేసుకొని స్కాలర్షిప్ ఆ ఫండ్ రిఫండ్ తీసుకోవచ్చు. 20,000 to 25,000 అలా వస్తుంది ఒక్కొక్క BC, SC, ST వాళ్ళకి. వాళ్ళ యొక్క క్యాస్ట్ని బట్టి ఒక స్కాలర్షిప్ డిపెండ్ అవుతుంది. ఇంపార్టెంట్ నోట్: ద అడ్మిషన్ కౌన్సిలింగ్ ఈజ్ ఫర్ ద క్యాండిడేట్స్ అప్లైడ్ డెక్కన్ హాస్పిటల్ మేనేజ్మెంట్. సో ఇది ముందే అనుకున్నాం, ఇది డెక్కన్ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన కాపీ కాబట్టి వాళ్ళ గురించి దీంట్లో వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్. యు ఆర్ రిక్వైర్డ్ టు రిఫర్ రూలింగ్ లోకల్, నాన్ లోకల్ బిఫోర్ అటెండింగ్ టు ద కౌన్సిలింగ్. ఇఫ్ యు ఆర్ నాన్ ఫిట్టింగ్ టు ద ఫాలోయింగ్ లోకల్, నాన్ రూల్స్, యు ఆర్ అడ్వైజ్డ్ టు నాట్ టు అటెండ్ ద కౌన్సిలింగ్. కింద ఎనెక్సర్ 1లో వాళ్ళు కొన్ని నోట్స్ పాయింట్స్ మెన్షన్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఎలిజిబుల్ అయితేనే కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి అని చెప్పడం జరుగుతుంది. ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ఆల్ ఎలిజిబుల్ లోకల్ క్యాండిడేట్, ద లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఇఫ్ ఎనీ ఆర్ ఆఫర్డ్ అదర్ స్టాటస్ స్టూడెంట్, దట్ ఈస్ హూ డు నాట్ కమ్ అండర్ దిస్ డెఫినేషన్స్ లోకల్, నాన్. ఇఫ్ ఎనీ unfilled vacancies are available, the respective college will fill such vacancies. Please note that more number of candidates are called than the available seats. Admission rules of reservation apply as per Telangana state. Annexure 1. రిజర్వేషన్ అండి. Annexure 1, reservation of seats under local and non-local category. Admissions 85% of seats shall be reserved in each course in educational institutions in the state of local of Usmania University area and specified Andhra Pradesh Education Regulations and Admissions under 1974. All candidates eligible to declare the local candidates of OU area
Candidates who have resided in state of total period 10 years excluding periods of study outside of ఈ కంటెంట్ మొత్తం మీకు నాన్ లోకల్ స్టేటస్ గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ఫుల్ కాపీ మేము కింద లింక్ ఇచ్చాము, దాంట్లో చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఏమేమి డాక్యుమెంట్లు కావాలి మనం కౌన్సిలింగ్ అటెండ్ అయ్యేటప్పుడు. You are required to submit all original certificates along with 2 set of photocopies. అంటే కింద మెన్షన్ చేసినవి ఒరిజినల్ కాపీస్ మరియు ఒక 2 జిరాక్స్ సెట్లు కావాలి అని ఇందులో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కావాల్సింది ఫస్ట్ MDHM ఎంట్రన్స్ హాల్ టికెట్ 2000. మీరు ఎగ్జామ్ రాయడానికి ఒక హాల్ టికెట్ ఇస్తారు కదా, ఆ హాల్ టికెట్ కావాలి ఫస్ట్. నెక్స్ట్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ TC ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ వేర్ క్యాండిడేట్ లాస్ట్ స్టడీ. మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉండొచ్చు, ఏదైనా కోర్స్ అయిపోయి ఉండొచ్చు దీని యొక్క ఎలిజిబిలిటీ ప్రకారం. సో అక్కడ నుంచి కావాల్సి TC అనేది ముఖ్యంగా కావాల్సి ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ మీరు రీసెంట్గా ఏదో కోర్ డిగ్రీ కంప్లీట్ అయింది, మీ ఒరిజినల్ మెమో రాలేదు, మీరు TC ఒక్కటి తీసుకొని వచ్చినా సరిపోతుంది అనేసి మనకు చెప్పిన సమాచారము. మీరు ఇంక మిగతా సమాచారం వరకు డైరెక్ట్గా అక్కడ కాలేజీలో కూడా సంప్రదించవచ్చు కౌన్సిలింగ్కి కావాల్సిన వాటి గురించి. నెక్స్ట్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఇఫ్ ద ఒరిజినల్ ఈజ్ నాట్ ఎట్ ఇష్యూడ్ ఎట్ ద యాజ్ పర్ రూల్స్ క్వాలిఫైడ్ డిగ్రీ ఎగ్జామినేషన్స్. ఒకవేళ ఇది కూడా లేదనుకోండి, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ TC అయినా యాక్సెప్ట్ అవుతుంది, లేదా మీరైతే మీ కాలేజ్ నుంచి అటెస్టేషన్ ప్రిన్సిపల్ ద్వారా అటెస్టేషన్ సైన్ తీసుకొని వస్తే అదైనా యాక్సెప్టబుల్ అవుతుంది. దీన్ని కూడా మీరు ఒకసారి కాలేజీలో కనుక్కోవడం మంచిది. కన్సాలిడేషన్ మార్క్స్ మెమోస్ పార్ట్ 1 పార్ట్ 2. మీరు డిగ్రీ చదివినప్పుడు మీకు ఇయర్కి ఒక మెమో ఉంటుంది కదా, ఆ మెమోస్ కూడా మార్క్స్ మెమోస్ తీసుకొని రావాల్సి వస్తుంది. సెకండరీ స్కూల్ SSC మెమో అండ్ ఇంటర్ మెమో, మీ యొక్క 10th మరియు ఇంటర్ క్లాస్ మెమో. ప్రూఫ్ ఆఫ్ లోకల్ అండ్ నాన్ లోకల్ స్టాండర్డ్ according those who have studied intermediate degree course, regular student need to submit the certificates of from respective colleges. దీంట్లో ఏమని చెప్తున్నారంటే, మీరు ప్రూఫ్ లోకల్ నాన్ లోకల్ అని తెలుసుకోవడానికి, ఉదాహరణకి తెలంగాణ చదివారా, ఇంకా వేరే స్టేట్లో ఎక్కడైనా చదివారా అని తెలుసుకోవడానికి లాస్ట్ 10 years ప్రూఫ్ అడుగుతున్నారు. దాని కొరకు మీరు 10th నుంచి స్టడీస్ కండక్ట్ సర్టిఫికేట్ కానీ ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్, డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ అవి తెచ్చుకుంటే సరిపోతుంది. ఒకవేళ అది లేని పక్షంలో మీరు MRO నుంచి కానీ ఏదైనా MRO దగ్గర నుంచి లోకల్ స్టేటస్ ఒక సర్టిఫికేట్ ఉంటుంది, అదైనా తెచ్చుకున్నా సరిపోతుంది. అండ్ 7th వచ్చేసి కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ SC ST BC క్యాండిడేట్ యాజ్ పర్ GO MS నెంబర్ 58 సోషల్ వెల్ఫేర్ డేటెడ్ 1997. అయితే ఇందులో SC ST BC వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం అని చెప్తున్నారు. నెక్స్ట్ క్యాండిడేట్ బిలాంగింగ్ టు SC ST ద ఫీ విల్ బి ఎక్సెంప్టెడ్ అప్ టు 20,000. ఈ పాయింట్ ఏంటంటే మనకి కాలేజ్ ఫీజు వచ్చేసి 60,000, కానీ SC ST వాళ్ళకి 20,000 అనేది ఇప్పుడు కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ స్కాలర్షిప్లో కవర్ 100% స్కాలర్షిప్ అవకాశం ఉంటుంది కాబట్టి మిగిలిన 40,000 కట్టాల్సి వస్తుంది. అది కూడా ఇప్పుడు whose parent income is less than 2 lakhs per annum. ఎవరిదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కంలో 2 lakhs per year less than 2 lakhs per annum ఉంటుందో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. స్కాలర్షిప్ ద జెన్యూస్ అదర్ సోషల్ స్టాటస్ సీకింగ్ అడ్మిషన్ అండర్ ద SC ST category will pay director.
జెన్యూనిటీ అనేది ఇది ఒరిజినలా కాదా లోకల్ స్టేటస్ అనేది మీకు కౌన్సిలింగ్ వాళ్ళు వెరిఫై చేసుకుంటారు వాళ్ళ యొక్క నామ్స్ని బట్టి. In the case of ST candidates, they should get their status verified by the Director of Tribal Government of Telangana before attending the spot admissions if necessary. No DA will be paid attending spot admission and candidates should come prepared to stay for a day or two behind the actual date of spot admissions if necessary. మీకు కౌన్సిలింగ్ రావడానికి మీకు ఎటువంటి అలవెన్స్ అనేది ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కానీ అక్కడ ఉండడానికి అలవెన్స్ కానీ ఏమీ ప్రొవైడ్ చేయరు. ముందుగా ఒక రోజు ముందు వచ్చి అక్కడ నియర్ బై ప్లేస్లో ఉంటే మంచిది అని ఈ పైన ద్వారా చెప్పడం జరుగుతుంది. The university is not responsible either for any postal delay or loss during transit of this communication. ఇదైతే మీకు కాపీ ఇచ్చారు, ఇది అనేది మీ దగ్గరికి రాకపోతే అది యూనివర్సిటీ వాళ్ళ యొక్క బాధ్యత కాదు అని చెప్తున్నారు. The admission for candidates will be cancelled at any time during the course of study and the candidate is liable for the criminal prosecution if it is found that admission is secured for false grounds by సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఈ పాయింట్ ఏం చెప్తుందంటే మీరు ఒకవేళ మీరు ఏదన్నా క్రిమినల్ యాక్టివిటీ లైక్ అడ్మిషన్ కావడానికి డూప్లికేట్ జిరాక్స్లు కానీ లోకల్ స్టాటస్ కానీ క్యాస్ట్ కానీ మీ 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ ఏదైనా రాంగ్ డూప్లికేట్ అని తేలిందనుకోండి మీ మీద ఆ యొక్క అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తాము అని చెప్తున్నారు. మిగతా సమాచారం కొరకు మా యొక్క ఛానల్ని ఫాలో అవ్వగలరు. థ్యాంక్ యూ.